హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్ లో మనం సిటీపీ థియరీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా. మనం టాపిక్ వైజ్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి కి మరియు సీటెట్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుందంటే మన ఛానల్ లింక్ ఇంకా ఎవరైనా చెక్ చేయకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టీచింగ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ ని షేర్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఈ వీడియోలో మనం ఈ రోజు కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోడల్ డెవలప్మెంట్ గురించి థియరీ క్లాసెస్ మనం కంప్లీట్ చేస్తున్నాము. ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో విన్న తర్వాత మనకి ఈ బిట్స్ అనేవి చూస్తే మనకి చాలా బాగా అర్థమవుతాయి అనమాట. మనకి ఎంతవరకు అర్థమైంది, టాపిక్ ని ఎంతవరకు అర్థం చేసుకున్నాం అనేది కూడా మనకి బిట్స్ త్రూ మనం తెలుసుకోవచ్చు. ఒక అంచనా వేసుకోవచ్చు మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతున్నాము, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము అనేది. సో ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోలో 50 ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మనం చూద్దాము. లెట్స్ గో టు ది వీడియో. Our first question is about Kohlberg's theory of moral development is primarily concerned with emotional growth, options and emotional growth, moral reasoning, social skills, language development. ఈ కోల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనేది అసలు దేనికి సంబంధించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేనికి సంబంధించింది? ఫస్ట్ క్వశ్చన్ అది కదా. మనకి దేనికి సంబంధించింది చెప్పాము, మనం థియరీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. అది మోరల్ రీజనింగ్ థియరీ. మొత్తం మనకి మోరల్ రీజనింగ్ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఓకే, నైతిక విలువలు ఎలా మనము ఫాలో అవ్వాలి, సొసైటీలో మనం చూసి ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి అనేది మన నైతిక విలువల కిందకి వస్తాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. కోల్బర్గ్స్ థియరీ ఇస్ బేస్డ్ ఆన్ హూస్ ఎర్లియర్ వర్క్. అసలు ఈ కోల్బర్గ్స్ థియరీ అనేది ఫస్ట్ ఎవరి వర్క్ అండి? ఈ కోల్బర్గ్ అనే అతను ఫస్ట్ పియాజే వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేవాడు. ఈ పియాజేనే మనకి ఈ మోరల్ డెవలప్మెంట్ థియరీని తీసుకొచ్చారు. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశారు కోల్బర్గ్ గారు. ఓకే, కోల్బర్గ్ థియరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి వర్క్ అని చెప్పొచ్చు ఇక్కడ మనకి? ఎరిక్సన్, వైగోస్కి, పియాజే, స్కిన్నర్. ఎవరి వర్క్ అండి? పియాజే వర్క్. పియాజే వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి అతను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి చెప్పేసి అతను దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాడు అనమాట మోరల్ డెవలప్మెంట్ థియరీని. లారెన్స్ కోల్బర్గ్ అని అతను. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్, జీన్ పియాజే. ఓకే, నెక్స్ట్, హౌ మెనీ లెవెల్స్ ఆర్ దేర్ ఇన్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ? మనం థియరీ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? స్టేజెస్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఫస్ట్ నుంచి అడిగినా, లేదంటే లాస్ట్ నుంచి అడిగినా, మధ్యలోది సెకండ్, అట్లా క్వశ్చన్స్ దాని మీద కూడా ఉంటాయండి. ఒక సన్నివేశం అంటే ఒక సీన్ ఇచ్చేసి దానికి ఈ సీన్ దేనికి రిలేటెడ్ గా ఉంటుంది, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ దేనికి రిలేటెడ్ గా ఉంటుంది, అంటే ఏ స్టేజ్ కి రిలేటెడ్ గా ఉంటుంది అనే క్వశ్చన్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ లెవెల్స్ అంటే లెవెల్స్ అన్ని 2, 3, 4, 6. మనకి మెయిన్ గా 3 లెవెల్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, మెయిన్ లెవెల్స్ మనకి 3 అనమాట. సో ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్, 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ లెవెల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ హ్యాస్ మెనీ స్టేజెస్. ఒక్కొక్క లెవెల్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? మొత్తం స్టేజెస్ మనకి 6 అని మనకి తెలుసు. ఒక్కొక్క లెవెల్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ ఉన్నాయండి. ఓకే, క్వశ్చన్ ఆప్షన్ చూడండి, 1, 2, 3, 4. మనకి ఒక్కొక్క లెవెల్ని బట్టేసి మనకి 2 స్టేజెస్ ఉన్నాయి. సో మనకి ఆప్షన్ బి అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద టోటల్ నంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ కోల్బర్గ్స్ థియరీ ఈజ్. మొత్తం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? సో క్వశ్చన్ నెంబర్ 5, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ కోల్బర్గ్ థియరీ. టోటల్ స్టేజెస్ ఎన్ని ఉంటాయండి? ఆప్షన్ సి 5, 6 అనమాట. టోటల్ స్టేజెస్ మనకి 6 ఉంటాయి. సో క్వశ్చన్ నెంబర్ 5, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద మోరల్ డెవలప్మెంట్ ఈస్ కాల్డ్. 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. సో ఆప్షన్స్ చూద్దాము. కన్వెన్షనల్ లెవెల్, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అండ్ అటానమస్ లెవెల్. అటానమస్ లెవెల్ అనేది మనకి లేనే లేదు. సో ఈ మూడిట్లో ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకి ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ లెవెల్ అనేది మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ మనకి మోరల్ డెవలప్మెంట్ థియరీలో. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సెకండ్ లెవెల్ ఆఫ్ ద మోరల్ డెవలప్మెంట్, సెకండ్ కన్వెన్షనల్. ఇది డైరెక్ట్ బిట్స్ అండి, ఇవి మనకి థియరీ గుర్తుంటే చాలు. పోస్ట్ కన్వెన్షనల్, ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్ అండ్ పోస్ట్ కన్వెన్షనల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద థర్డ్ లెవెల్ ఆఫ్ ద మోరల్ డెవలప్మెంట్ ఈజ్. ఇక్కడ మనకి థియరీ విన్నాం కాబట్టి థర్డ్ లెవెల్ థియరీ విన్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ చాలా ఈజీగా అనిపించవచ్చు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ద థర్డ్ లెవెల్ ఆఫ్ ద మోరల్ డెవలప్మెంట్ ఈజ్ పోస్ట్ కన్వెన్షనల్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ హియర్. క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9.
The pre-conventional level is it typical of ఎవరి గురించి? అడల్ట్స్, అడోలసెంట్స్, యంగ్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్. ఎవరి గురించి మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అనేది మనకి 4 to 10 years అని చెప్పుకున్నాం కదా. సో మనకి అది యంగ్ చిల్డ్రన్ గురించి, చిన్నపిల్లల గురించి చెప్తుంది ఈ లెవెల్ మనకి ప్రీ కన్వెన్షనల్ లెవెల్. అంటే దీంట్లో 2 స్టేజెస్ ఉంటే ఒబీడియన్స్ అని చెప్పుకున్నాము, పనిష్మెంట్ అండ్ రివార్డ్ అని చెప్పుకున్నాము. సో 2 స్టేజెస్ లో కూడా మనకి 4 to 10 years పిల్లల గురించి మనకి ఇక్కడ కవర్ చేసి ఉన్నాం. సో క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. At the pre-conventional stage, moral reasoning is based on. మోరల్ రీజనింగ్ అనేది మనకి దేని మీద బేస్ అయి ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ చెక్ చేద్దాము. ఇంటర్నల్ ప్రిన్సిపల్స్, సోషల్ అప్రూవల్, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్ అండ్ జస్టిస్. మనం 2 స్టేజెస్ లో కూడా చెక్ చేసుకొని ఉన్నాము. లెవెల్ 1 కి 2 స్టేజెస్ ఏమని చెప్పుకున్నాము? పనిష్మెంట్స్ అండ్ రివార్డ్ మీద ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. అంటే మమ్మీ కొడుతుందేమో, లేదంటే టీచర్ అరుస్తుందేమో, లేదంటే టీచర్ అవార్డులు భయంతో చేయడం అనమాట. లేదంటే ఏమైనా చాక్లెట్ ఇస్తారేమో, లేదంటే ముందు కంప్లీట్ చేస్తే స్టార్ ఇస్తారేమో, అట్లా మనకి రివార్డ్ కోసం ఆశపడి చేయడం అనమాట. 4 to 10 years పిల్లలు అంటే తర్వాత అది చేస్తే మనకి ఎంత యూస్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు పట్టించుకోరు కదా. సో దానికి పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ స్టేజ్ అనొచ్చు దీన్ని. ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ మోరల్ రీజనింగ్ బేస్డ్ ఆన్. మోరల్ రీజనింగ్ అనేది పనిష్మెంట్స్ అండ్ రివార్డ్ మీద బేస్ అయి ఉంటుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 to 10 years అండ్ లెవెల్ 1. ఓకే, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేజ్ 1 ఈజ్ నోన్ యాజ్. స్టేజ్ 1 అని ఏమంటాము? ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం మనం. స్టేజ్ 1 అనేది లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్, పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ అండ్ సోషల్ కాంటాక్ట్ ఓరియంటేషన్. సో మనకి ఇక్కడ పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ అని చెప్పుకున్నాం కదా. స్టేజ్ 1 అనేది పనిష్మెంట్ అండ్ ఒబీడియన్స్ ఓరియంటేషన్. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 స్టేజ్ 2. ఇక్కడ స్టేజ్ కూడా ఆర్డర్ వైజ్ అడుగుతున్నారంటే మనకి ఎగ్జామ్లో అయితే ఇలా అడగరు కదా. కోల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ మీద క్వశ్చన్స్ రావడం అయితే పక్కా షూర్ గా వస్తాయి. సో మనకి ఇప్పుడు మనం ఒకటే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ కూడా మనకి ఆర్డర్, స్టేజెస్ కూడా, లెవెల్స్ కూడా ఒక ఆర్డర్ లో చెప్పుకుంటున్నాము. కానీ మనకి అన్ని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అది ఆర్డర్ లో అడుగుతారా, ఎక్కడ ఫస్ట్ ఆర్డర్ నుంచి అడగాలన్నా, టాప్ టు బాటమ్ అయినా, బాటమ్ టు టాప్ అయినా ఇలా ఉంటుంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో స్టేజ్ 2 ఈజ్ అబౌట్ ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ ఓరియంటేషన్, లా అండ్ ఆర్డర్ ఓరియంటేషన్, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్, సోషల్ కాంటాక్ట్. ఏవో ఉండొచ్చండి క్వశ్చన్ నెంబర్ 12 కి ఆన్సర్ చెప్పండి. ఇండివిజువలిజం అండ్ ఎక్స్చేంజ్ ఓరియంటేషన్, టిట్ ఫర్ టాట్ అనమాట. ఇది మనకి స్టేజ్ 2 లో చెప్పొచ్చు. పెన్సిల్ ఇస్తే ఇంకొకటి ఏమి ఇస్తారు, పెన్ ఇస్తే ఏమి ఇస్తారు, ఈ చాక్లెట్ ఇస్తే చాక్లెట్ బదులుగా ఏమి ఇస్తారు, అట్లా. నెక్స్ట్ స్టేజ్ 3 అనేది మనకి లెవెల్ 2 కింద వస్తుంది కదా. లెవెల్ 2 కిందకి వచ్చినప్పుడు మనకి స్టేజ్ 3 లో ఏం చెప్పుకున్నాము, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఒబేయింగ్ అథారిటీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ అప్రూవల్, పనిష్మెంట్ అవాయిడెన్స్ అండ్ యూనివర్సల్ జస్టిస్. చెప్పండి ఇప్పుడు దీనికి ఏ ఆప్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు? స్టేజ్ 3 అనేది మనకి ఏం చెప్తుంది? మనకి స్టేజ్ 3 లో మనకి గుడ్ బిహేవియర్, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ స్టేజ్ 3 కదా మనం చెప్పుకున్నాము. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ అప్రూవల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Interpersonal relationships and approval is the correct answer for the question number 13. Option B is correct. Next question number 14. Stage 4 focus on. Stage 4 అనేది మనకి యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం? మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. స్టేజ్ 4 కదా. స్టేజ్ 4 అనేది మనకి అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్. అథారిటీ అండ్ సోషల్ ఆర్డర్ మనకి స్టేజ్ 4. సో దీనికి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్ అండ్లా, సెల్ఫ్ ఇంట్రెస్ట్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్, అవాయిడింగ్ పనిష్మెంట్. అవాయిడింగ్ పనిష్మెంట్, ఒబీడియన్స్ మనకి ఫస్ట్ లెవెల్లోనే స్టేజ్ 1 లోనే కంప్లీట్ అవుతాయి కదా. సో స్టేజ్ 4 అనేది మనకి దేని మీద ఫోకస్ చేస్తుందండి? మెయింటైనింగ్ సోషల్ ఆర్డర్ అండ్లా. సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయడము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సోషల్ నార్మ్స్ని ఫాలో అవడము, సోషల్ వెల్ఫేర్, సొసైటీ వెల్ఫేర్ కోసం. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేజ్ 5 ఆర్డర్ వైజ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఆర్డర్ వైజ్ ఇస్తున్నారు, సో మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో స్టేజ్ 5 మనకి ఏంటండి? సోషల్ కాంటాక్ట్ ఓరియంటేషన్ కదా. చూద్దాం ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు. సోషల్ కాంటాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్, అథారిటీ అండ్ లా, అప్రూవల్ ఆఫ్ అదర్స్ అండ్ ఒబీడియన్స్. అప్రూవల్ ఆఫ్ అదర్స్, అథారిటీ ఆఫ్ లా, ఒబీడియన్స్ ఇవి కాదు, సోషల్ కాంటాక్ట్ అండ్ ఇండివిజువల్ రైట్స్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 15 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. సేమ్ మనకి స్టేజ్ 6 ఇస్ బేస్డ్ ఆన్. స్టేజ్ 6 మనకి దేని మీద బేస్ అవుతుంది? యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఓరియంటేషన్,
మొరాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రిన్సిపల్స్ అండ్ కోర్ సైన్సెస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ పియర్ అంటే సెల్ఫ్ బిలీఫ్స్ కానీ సెల్ఫ్ రూల్స్ కానీ వాళ్ళు ఫామ్ చేస్తూ ఉంటారు, వాలంటీర్స్గా వర్క్ చేస్తారు. అలాంటి ఆ ఏజ్ వరకు మనకి వచ్చేప్పటికి అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి వేరే స్కూల్కి వెళ్ళి వర్క్ చేయడం, వాలంటీర్గా సోషల్ వర్క్ ఎక్కువ చేయడం, ఇలాంటివన్నీ మనం ఆ ఏజ్లో చూస్తాము. అది 13 అండ్ అబోవ్ ఏజ్ కదా. లెవెల్ 3 అనేది 13 అండ్ అబోవ్ చిల్డ్రన్కి మనం చూస్తాం కాబట్టి ఇక్కడ యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ద హింజ్ డైలమా వాజ్ యూస్డ్ బై ద కోల్బర్గ్స్ టు స్టడీ. దేనిని స్టడీ చేయడానికి హింజ్ డైలమా అనే టాపిక్ని ఉపయోగించుకున్నారు? హింజ్ డైలమా ఒక చూసాం కదా, గుర్తుందా మీకు? హింజ్ డైలమా ఏం చెప్పారు? హింజ్ అనే ఒక అతను వాళ్ళ వైఫ్ సివియర్ డిసీజెస్ స్ట్రగుల్ అవుతుంటే డాక్టర్ ఒక మెడిసిన్ రాసిస్తారనమాట. ఆ మెడిసిన్ తీసుకొస్తే మీ వైఫ్ని సేవ్ చేసుకోగలరు, లేదంటే ఒక లైఫ్ని మీరు లాస్ట్ అవుతున్నట్టు అని చెప్తున్నారు కదా. సో అప్పుడు ఆ మెడిసిన్ కోసం తను మెడికల్ షాప్కి వెళ్తే అడుగుతారనమాట. తన దగ్గర ఉన్న మనీ కంటే ఒక హాఫ్ ఆఫ్ ద మనీ, డబుల్ మనీతో వాళ్ళకి అక్కడ మెడిసిన్ కాస్ట్ అవుతుందని చెప్పారు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు మాకు ఒక లైఫ్ సేవ్ అవుతుంది దానివల్ల, నా దగ్గర ఇంతే ఉన్నాయి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్ తీసుకున్నా కూడా ఎంతవరకు నేను పే చేయగలను, మళ్ళీ తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో కానీ తర్వాత స్లోగా పే చేస్తానని చెప్పినా కూడా, ఈ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ మెడికల్ షాప్ అతను ఏం చేస్తాడు, రెఫ్యూజ్ చేస్తాడు అనమాట. అప్పుడు హింజన్ ఆయన ఏం చేయాలి? ఆ షాపు అద్దాలు పగల కొట్టేసి మెడిసిన్ తీసుకోవాలా, లేదంటే రిక్వెస్ట్ చేసుకోవాలా, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలా, ఏంటి అనేది ఒక టాపిక్ మీద డిస్కస్ చేశారు కదా. ఇప్పుడు కోల్బర్గ్ దేనికి సంబంధించి చేశారు, దాన్ని దేనికి యూజ్ చేసుకున్నారు? ఇంటెలిజెన్స్ కోసమా, మోరల్ రీజనింగ్ కోసమా, పర్సనాలిటీ అండ్ మెమరీ కోసమా? మనం ఏం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో? మోరల్ డెవలప్మెంట్ థియరీ అనేది బేస్డ్ అపాన్ ద మోరల్ రీజనింగ్ మీద ఆధారపడింది. ఏది మంచిది ఏది చెడు తెలుసుకోవడం మీద దాన్ని స్టడీ చేసే ప్రాసెస్ ని మనం మోరల్ రీజనింగ్ అంటాము. సో మనకి మోరల్ రీజనింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ద క్వశ్చన్ నెంబర్ 17, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కోల్బర్గ్ కండక్టెడ్ హిస్ రీసెర్చ్ యూజింగ్. దేన్ని రీసెర్చ్ చేశారు? కండక్టెడ్ హిస్ రీసెర్చ్ దేన్ని యూస్ చేసుకుని కండక్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేస్ చేశారా, ఇంటర్వ్యూ విత్ మోరల్ డైలమాస్, అబ్జర్వేషనా, ఎక్స్పెరిమెంట్సా? ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ హింజ్ డైలమాకి ఆన్సర్స్ తీసుకోవడం కోసము ఆ హింజ్ డైలమా టాపిక్ని ఇచ్చేసి మనకి 72 మిడిల్ క్లాస్ బాయ్స్తో తను ఒక సర్వే ఇంటర్వ్యూ చేశారు కదా. ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చిన ఆన్సర్స్ ప్రకారం అతను 3 లెవెల్స్ అండ్ 6 స్టేజెస్ని కంక్లూడ్ చేశారనమాట, మనకి తీసుకొని వచ్చారు. సో అవి మనకి ఏమని చెప్పొచ్చు ఇక్కడ ఆప్షన్? ఇంటర్వ్యూస్ విత్ మోరల్ డైలమాస్ మీద ఇంటర్వ్యూ చేశారనమాట, 72 మిడిల్ క్లాస్ బాయ్స్ మీద. ఓన్లీ బాయ్స్ మీద చేశారని కాబట్టి క్యారల్ గిల్లిగన్ ఏం చేసింది? క్యారల్ గిల్లిగన్ ఇది జెండర్ బయాస్డ్ థియరీ అని కూడా చెప్పింది అనమాట. క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 18, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. అకార్డింగ్ టు కోల్బర్గ్, మోరల్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. దేని ద్వారా ప్రభావితమైంది? కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఫిజికల్ గ్రోత్, రీఎన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్. దేని ద్వారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇతను కోల్బర్గ్ అనే అతను ఈ మోరల్ థియరీని ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేశారు? ఆల్రెడీ ఉన్న థియరీని ఎక్స్టెండ్ చేశారు. జీన్ పియాజే యొక్క మోరల్ డెవలప్మెంట్ థియరీని ఇతను కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట. అతను వర్క్ అంటే చాలా ఇష్టం అండి, అతను చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండేసి ఇంకా నేను ఏమైనా చేయగలను అనేసి ఇలా చేశారనమాట. సో మనకి ఏమని చెప్పొచ్చు? ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్. మనం ముందు నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాము, జీన్ పియాజే అయినా, లే వైగాస్కి అయినా, కోల్బర్గ్ అయినా కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీదే వర్క్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 19. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కోల్బర్గ్ స్టేజ్? ఈ వీటిలో ఏది కోల్బర్గ్ స్టేజ్ కాదు? లా అండ్ ఆర్డర్, సోషల్ కాంటాక్ట్, అటానమీ వర్సెస్ షేమ్, యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఈ అటానమీ వర్సెస్ షేమ్ అనేది మనకి ఎరిక్సన్ స్టేజెస్ అండి. మనం నెక్స్ట్ క్లాసెస్లో ఈ డీటెయిల్గా తెలుసుకుందాము. మనకి లా అండ్ ఆర్డర్, సోషల్ కాంటాక్ట్, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ మనము ఈ 6 స్టేజెస్లో చూసాము. కానీ మనకి అటానమీ అంటే వర్సెస్ షేమ్ అనేది మనం చూడలేదు. సో ఇది మనకి కాదు. ఇక్కడ క్వశ్చన్ కూడా చాలా క్లియర్గా చూసుకోవాలి. ఇక్కడ నాట్ అనే వర్డ్ ఇచ్చారు మనకి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కోల్బర్గ్ స్టేజెస్ అంటే ఇవన్నీ వస్తాయి, ఏ సి డి ఇవన్నీ వస్తాయి. సో ఇక్కడ నాట్ అనే వర్డ్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. ఏది కాదు అన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మోరల్ రీజనింగ్ బికమ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎట్. మోరల్ రీజనింగ్ బికమ్స్ మోర్ అడ్వాన్స్డ్ ఎట్. దేని మీద? ఎక్కడ మనకి మోర్ అడ్వాన్స్గా ఉంది అంటే దేని మీద? స్టేజ్ 2లోనా, స్టేజ్ 4లోనా, స్టేజ్ 6లోనా, స్టేజ్ 3లోనా? అడ్వాన్స్ ఎక్కడ ఉంది మనకి? స్టేజ్ 6 లాస్ట్ది. స్టేజ్ 6ని మనం ఏమని చెప్పుకున్నామండి? స్టేజ్ 6 మనకి యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్ అంటే అవి లెవెల్స్. స్టేజ్ 6
ఎథికల్ ప్రిన్సిపల్, మొరాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రిన్సిపల్స్ అండ్ కోసైన్సెస్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీనినే మనము ఈ లెవెల్ 3నే మనము యూనివర్సల్ మోరల్ వాల్యూస్ని ఫాలో అవుతారని, రిలాస్టిక్ మొరాలిటీని ఫాలో అవుతారని, అంటే వాస్తవిక నైతికతను ఫాలో అవుతారని మనం చెప్పుకున్నాము. సో మనకి ఇదేంటండి స్టేజ్ 6 అనేది మనకి మోస్ట్ అడ్వాన్స్డ్. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. కోల్బర్గ్స్ థియరీ మెయిన్లీ ఫోకసెస్ ఆన్, దేని మీద ఫోకస్ చేస్తుంది? బిహేవియర్ మీద, రీజనింగ్ బిహైండ్ బిహేవియర్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బిహేవియర్ అండ్ ఎమోషన్స్. దేని మీద అండి కోల్బర్గ్స్ థియరీ మెయిన్గా దేని మీద ఫోకస్ చేసింది? రీజనింగ్ బిహైండ్ బిహేవియర్ వెనకమాల ఉన్న రీజనింగ్ మీద ఫోకస్ చేసింది అనమాట. సో బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. The conventional level involves moral reasoning based on conventional level. The conventional level ఏంటంటే ఇది మనకి సెకండ్ లెవెల్. ప్రీ కన్వెన్షనల్, నెక్స్ట్ కన్వెన్షనల్ కదా. ఈ కన్వెన్షనల్ లెవెల్ అనేది దేని మీద బేస్ అయింది? మోరల్ రీజనింగ్ అనే దీంట్లో సోషల్ రూల్స్ అండ్ అప్రూవల్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఓన్లీ, అబ్స్ట్రాక్ట్ మోరల్ ప్రిన్సిపల్స్, ఫిజికల్ కాన్సిక్వెన్సెస్. దేని మీద మనకి బేస్ అయిందని చెప్పొచ్చు దీన్ని? సోషల్ రూల్స్ అండ్ అప్రూవల్స్. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఇవే కదా సోషల్ రూల్స్ని ఫాలో అవ్వడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ద పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ గైడెడ్ బై. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అంటే మనకి థర్డ్ లెవెల్ అనమాట. ఈ థర్డ్ లెవెల్ దేని ద్వారా గైడ్ చేయబడి ఉంది? పనిష్మెంట్, రివార్డ్స్, ఇంటర్ మోరల్ ప్రిన్సిపల్స్, అథారిటీ, అప్రూవల్. దేని మీద డిపెండ్ అయిందంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ దేని మీద గైడ్ చేయబడి ఉంది? మనకి ఇంటర్ మోరల్ ప్రిన్సిపల్స్ ద్వారా గైడ్ చేయబడి ఉంది. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 24 ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎట్ ద ప్రీ కన్వెన్షనల్ లెవెల్, అంటే ఫస్ట్ లెవెల్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్, చిల్డ్రన్ సీ రూల్స్ యాజ్, ఎలా చూస్తారు? సోషల్ కాంట్రాక్ట్స్, ఫిక్స్డ్ బై అథారిటీ, అన్నెసెసరీ, చేంజబుల్. అన్నెసెసరీ, చేంజబుల్ మనకు అసలు ఎక్కడ థియరీ మొత్తం మీద కూడా ఎక్కడ తగలలేదు కాబట్టి మనం ఈ రెండింటిని ఫస్ట్ అవాయిడ్ చేసేయచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 24 క్వశ్చన్కి సి అండ్ డి కాదు, ఏమని చెప్పొచ్చు మనకి? ఎట్ ద ప్రీ కన్వెన్షనల్ 25 కదా, 25. At the pre-conventional level, children see rules as fixed by authority. Authority ద్వారా ఫిక్స్ చేయబడినవి అని చెప్పవచ్చు అండి చిల్డ్రన్ ఇట్లా ఇక్కడ ఈ లెవెల్లో మనం. సో మనకి నెక్స్ట్ కోల్బర్గ్ స్టేజెస్ ఆర్ యూనివర్సల్ బికాస్. ఎందుకని యూనివర్సల్ అండి ఇవి? ఆల్ పీపుల్ పాస్ త్రూ దెమ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ బై కల్చర్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ కొంచెం మనకి ఆప్షన్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది ఆల్ పీపుల్ పాస్ త్రూ దెమ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఒకే ఆర్డర్ లాగా పాస్ అవుతారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్ కదా. ప్రీ కన్వెన్షనల్ తర్వాత కన్వెన్షనల్ తర్వాత మనకి పోస్ట్ కన్వెన్షనల్ వస్తుంది. ఎందుకంటే 4 to 10, 10 to 13 అండ్ అబో మనం చెప్పుకోం కదా. ఎవరైనా 10 నుంచి 13కి ముందు వచ్చి తర్వాత 13 అబో తర్వాత ఇంకా దానికన్నా ముందు వచ్చి అలా ఉండదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఏరియాకి వెళ్ళినా కూడా పిల్లల్ని ఆ ఆర్డర్లోనే మనం స్టడీ చేస్తాం కాబట్టి సో మనకి ఆల్ పీపుల్ పాస్ త్రూ దెమ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఫస్ట్ ఆప్షన్ పాజిటివ్గా ఉంది. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో కలిసింది కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కల్చర్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్, కల్చర్ ప్రభావం అనేది ఏమి ఉండదు. సెకండ్ ఆప్షన్. థర్డ్, దే డిపెండ్ ఆన్ ది ఎన్వైర్మెంట్ మీద డిపెండ్ అవుతారు. ఓన్లీ అప్లై టు వెస్ట్రన్ కల్చర్స్, ఓన్లీ వెస్ట్రన్ కల్చర్స్ని ఫాలో అవడం, అప్లై చేసుకోవడం చేస్తారు కాదు కదా. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఇక్కడ ఆల్ పీపుల్ పాస్ త్రూ దెమ్ ఇన్ ద సేమ్ ఆర్డర్, ఒకే ఆర్డర్లో అంటే సేమ్ ఆర్డర్లోని ఫాలో అవుతారు ఎక్కడైనా సరే. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కొంచెం క్లియర్గా చూసుకుంటే ఆప్షన్ బి కూడా ఇక్కడే ఉంది, ఇది ఎడిటింగ్ మిస్టేక్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ద టర్మ్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద విచ్ లెవెల్? ఏ లెవెల్లో మనం చూస్తామండి ఇది? ప్రీ కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్లోనా? గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్, నైస్ బాయ్ నైస్ గర్ల్ ఓరియంటేషన్ అని చెప్పుకున్నాం కదా మనం. ఇది కన్వెన్షనల్ లెవెల్ అనమాట. సెకండ్ లెవెల్లో మనం చూస్తాము గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్. సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ కంటిన్యూస్. ఎంతవరకు కంటిన్యూ అవుతుంది? ఓన్లీ ఇన్ చైల్డ్హుడ్, త్రూ అవుట్ లైఫ్, ఓన్లీ ఇన్ అడోల్సెన్స్, టిల్ టీనేజ్ ఇయర్స్. ఎంతవరకు అండి? త్రూ అవుట్ లైఫ్ మొత్తం అంటే 13 అండ్ అబోవ్ కూడా మన పోస్ట్ కన్వెన్షన్ లెవెల్ ఏం చెప్పుకున్నాము? 13 అండ్ అబోవ్ కూడా చెప్పుకున్నాము. సో మనకి త్రూ అవుట్ లైఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ద లా అండ్ ఆర్డర్ స్టేజ్ ఎంఫసైజెస్. లా అండ్ ఆర్డర్ స్టేజ్ అనేది దేని గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది? సోషల్ అప్రూవల్, ఫాలోయింగ్ రూల్స్ ఫర్ ద ఆర్డర్, ఇండివిజువల్ బెనిఫిట్స్,
పర్సనల్ కాన్సైన్స్. ఓకే, మనకి ఫాలోయింగ్ ఆర్డర్ రూల్స్ అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ స్టేజ్ దేని గురించి? రూల్స్ అండ్ ఆర్డర్స్ కదా. ఇక్కడ క్లియర్ గా మనకి క్వశ్చన్ లోనే ఆప్షన్ ఉంది, మనకి ఆన్సర్ ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 29 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 ఏం చూద్దాం. కోల్బర్గ్స్ హైయెస్ట్ మోరల్ స్టేజ్ ఇన్వాల్వ్స్ యాక్టింగ్ అకార్డింగ్ టు. దేని ఇన్వాల్వ్ అవుతుంది? హైయెస్ట్ స్టేజ్ ఇది స్టేజ్ 6 కదా మనం చెప్పుకుంది హైయెస్ట్ అనేది. దేని ప్రకారంగా అది యాక్ట్ చేస్తుందని? లాస్ ఆఫ్ సొసైటీ, యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్స్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రేయర్ ప్రెషర్. ప్రేయర్ ప్రెషర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ కాదు, లా ఆఫ్ సొసైటీ కూడా ఇది సెకండ్ లోకి వస్తుంది ఐ థింక్ లెవెల్. సో మనకి థర్డ్ లెవెల్లో వస్తుంది అనమాట ఇది, యూనివర్సల్ మోరల్ ప్రిన్సిపల్ మీద. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. విచ్ సైకాలజిస్ట్ క్రిటిసైజ్డ్ కోల్బర్గ్స్ ఫర్ జెండర్ బయాస్? మనం చెప్పుకున్నాం కదా, ఎవరు 72 ఓన్లీ బాయ్స్ తీసుకొని ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, ఇంటర్వ్యూ చేసి వాళ్ళ క్వశ్చన్స్ ని గ్యాదర్ చేశారు కాబట్టి ఇది జెండర్ బయాస్డ్ థియరీ అని ఒక ఆమె చెప్పిందని చెప్పుకున్నాం కదా, క్యారల్ గిల్లిగన్, పియాజే, ఎరిక్సన్ అండ్ బందూరా. సో మనకి క్యారల్ గిల్లిగన్ అనే ఆమె దీన్ని జెండర్ బయాస్డ్ థియరీ అని కూడా చెప్పింది అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 31 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. Gilligan argued that Kohlberg ignored female moral perspective, moral education, social learning, cultural differences. దేన్ని ఇగ్నోర్ చేశారు అతను? ఫీమేల్ మోరల్ పర్స్పెక్టివ్స్. ఫీమేల్ గురించి అసలు ఇంటర్వ్యూ చేయలేదు, వాళ్ళని గ్యాదర్ చేయలేదు, వాళ్ళకి ఆన్సర్స్ నే తీసుకోలేదు. వాళ్ళతో ఇంటర్వ్యూ చేయలేదు అంటే వాళ్ళ ఆన్సర్స్ అలా వాళ్ళ దృష్టిలో ఏమేమి ఆన్సర్స్ ఉండవచ్చు అనేది చెప్పలేదు కదా. సో మనకి ఫీమేల్ మోరల్ పర్స్పెక్టివ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 32. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. కోల్బర్గ్ యూజ్డ్ మోరల్ డైలమాస్ లైక్ ద హింట్ స్టోరీ టు స్టడీ. దేని గురించి స్టడీ చేశారు? దేనికి? సోషల్ బిహేవియర్ గురించి, స్టేజెస్ ఆఫ్ రీజనింగ్, లాంగ్వేజ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మనకి కొంచెం పక్కన పెడితే, స్టేజెస్ ఆఫ్ రీజనింగ్, సోషల్ బిహేవియర్. స్టేజెస్ ఆఫ్ రీజనింగ్ కోసమే కదా స్టడీ చేస్తుంటాను. సోషల్ మోరల్ రీజనింగ్, ఈ థియరీ మొత్తం మోరల్ రీజనింగే ఉంది. సో మనకి 6 స్టేజెస్ కూడా తీసుకొచ్చారు వాళ్ళ యొక్క డైలమాస్, హింజ్ డైలమా మీద కొన్ని క్వశ్చన్స్ వేసి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. అకార్డింగ్ టు కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్. దేని మీద డిపెండ్ అయింది? ఏజ్ అండ్ కాగ్నిటివ్ మెచ్యూరిటీ, రివార్డ్ సిస్టమ్, హెరిడిటీ ఓన్లీ, ఇమిటేషన్. ఓన్లీ హెరిడిటీ మీద అయితే కాదు, ఇమిటేషన్ ద్వారా కూడా కాదు. రివార్డ్ సిస్టమ్ ఉంది కానీ ఓన్లీ రివార్డ్ సిస్టమ్ మీద అయితే కాదు కదా. ఏజ్ అండ్ కాగ్నిటివ్ మెచ్యూరిటీ మీద మోరల్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయింది. సో మనకి ఆప్షన్ ఏ అనేది పాజిటివ్ గా ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 34. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఇన్ ద స్టేజ్ 1 లో అంటే లెవెల్ 1 కింద వస్తుంది కదా. రైట్ బిహేవియర్ ఇస్ దట్ విచ్ గెయిన్స్ అప్రూవల్, అవాయిడ్స్ పనిష్మెంట్, సపోర్ట్స్ సొసైటీ, ఫాలోస్ కాన్సైన్స్. సొసైటీని సపోర్ట్ చేయడం నెక్స్ట్ మనకి థర్డ్ అండ్ ఫోర్త్ లో చూస్తాము. గెయిన్స్ అప్రూవల్ కూడా మనకి థర్డ్ లోనే చూస్తాము, అంటే దట్ మీన్స్ సెకండ్ లెవెల్ లో చూస్తాము. అవాయిడ్స్ పనిష్మెంట్ అనమాట. అవాయిడ్స్ పనిష్మెంట్ అనేది మనకి లెవెల్ 1 లోనే, అంటే లెవెల్ 1 కిందకే వస్తుంది. స్టేజ్ 1 లెవెల్ కింద 1 వస్తుంది కాబట్టి, సో అవాయిడ్స్ పనిష్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 35. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఇన్ స్టేజ్ 2 ఏ పర్సన్ యాక్ట్స్ టు. ఎలా యాక్ట్ చేస్తారండి? అవాయిడ్ గిల్ట్, గెయిన్ రివార్డ్స్, ఫాలో యూనివర్సల్ లాస్ అండ్ ఒబే అథారిటీ. ఈ 4 అంటే స్టేజ్ 2 లో పర్సన్ దేని కింద యాక్ట్ చేస్తారు? మనం చెప్పుకున్నాం కదా, గెయిన్ రివార్డ్స్ గెయిన్ చేయడానికి, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్, ఇవే కదా. గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ థర్డ్ వెళ్ళిపోతుంది. రివార్డ్స్ కోసం మనకి పని చేయడం అనేది స్టేజ్ 2 లో మనం అబ్జర్వ్ చేస్తాము. పనిష్మెంట్ ఒబీడియన్స్ స్టేజ్ 1 లో అబ్జర్వ్ చేస్తాము. తర్వాత రివార్డ్స్ అనేది సెకండ్ స్టేజ్ లో అబ్జర్వ్ చేస్తాము. కాబట్టి సో మనకి గెయిన్ రివార్డ్స్ అనేది క్వశ్చన్ నెంబర్ 36 కి రైట్ ఆన్సర్ అవుతుంది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ద పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అపియర్స్ యూజువల్లీ ఇన్. ఎప్పుడు అపియర్ అవుతుంది? ఎర్లీ చైల్డ్హుడ్. ఇక్కడ ఆప్షన్ కూడా కలర్ చేంజ్ అవ్వలేదు, రైటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం. ఎర్లీ చైల్డ్హుడ్ ఆప్షన్ ఏ ఇది. నెక్స్ట్ లాటర్ అడోల్సెన్స్ ఆర్ అడల్ట్హుడ్. ఆప్షన్ సి ఇన్ఫాన్సీ అండ్ ఆప్షన్ డి ప్రీ స్కూల్ స్టేజ్. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ అనేది మనకి దేని మీద, ఏ ఏజ్ వాళ్ళకని చెప్పుకున్నాము? 13 అండ్ అబోవ్ అని చెప్పుకున్నాం కదా. సో 13 అండ్ అబోవ్ అంటే మనకి ఏ లెవెల్ మీద వస్తుందండి? లాటర్ అడోల్సెన్స్ ఆర్ అడల్ట్హుడ్. లాటర్ అడోల్సెన్స్ కానీ
అడల్ట్‌హుడ్ కానీ మనం చెప్తారు. ఎర్లీ చైల్డ్‌హుడ్, ఇన్ఫాన్సీ, ప్రీ స్కూల్ ఏజ్ అయితే కాదనమాట. పోస్ట్ కన్వెన్షనల్. ఓకే. మనకి సో మనం థియరీ ఎక్స్‌ప్లనేషన్‌లోనే చెప్పుకున్నాము. ఆ లెవెల్స్ యొక్క ఆర్డర్ ఇంపార్టెంట్. అది ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేసి. సో మనకి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38. మోరల్ డెవలప్‌మెంట్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎక్స్‌టర్నల్ టు ఇంటర్నల్ కంట్రోల్, ఇంటర్నల్ టు ఎక్స్‌టర్నల్ కంట్రోల్, సింపుల్ టు కాంప్లెక్స్, ఎమోషనల్ టు ఫిజికల్. ఎలా మనకి చేంజ్ అవుతుందంటే ఎలా మూవ్ అవుతుంది ఒకదాని నుంచి ఒకటి? ఎక్స్‌టర్నల్ నుంచి ఇంటర్నల్ కంట్రోల్‌కి. ఎక్స్‌టర్నల్ అబ్జర్వ్ చేస్తా ఉంటాము, ఫాలో అవుతాము. మన యొక్క బిహేవియర్‌ని మనకు ఎలా మార్చుకోవాలని ఆ లాస్ అండ్ ఆర్డర్స్ మనం చూసి నేర్చుకుంటూ ఉంటాము. సో మనకి ఎక్స్‌టర్నల్ టు ఇంటర్నల్ కంట్రోల్ అని మనం చెప్పవచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 38. Next, question number 39. According to Kohlberg, moral reasoning precedes. మోరల్ రీజనింగ్ అనేది ఎలా ప్రిసీడ్ అవుతుంది? మోరల్ బిహేవియర్ ద్వారానా, ఎమోషనల్ గ్రోత్ ద్వారానా, పర్సనాలిటీ ఫార్మేషన్ ద్వారానా, ఇంటెలిజెన్స్ ద్వారానా? మోరల్ రీజనింగ్ అనేది మోరల్ బిహేవియర్ ద్వారానే ప్రిసీడ్స్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. అంతే కదా? సో మనకి క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. The moral reasoning of a person who breaks a law to save a life fits which stage? ఇప్పుడు ఇది ఒక సన్నివేశం ఇచ్చి దాన్ని ఏ స్టేజ్ గురించి చెప్పడం అనమాట. ఏ మోరల్ రీజనింగ్ ఆఫ్ ఎ పర్సన్ హూ బ్రేక్స్ ఎ లాస్ ని బ్రేక్ చేసి, ఓకే, టు సేవ్ యూ లైఫ్ కోసం లాస్ ని బ్రేక్ చేయొచ్చు. ఫిట్స్ విచ్ స్టేజ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ని లాస్ ని కొంచెం అమెండ్ చేయొచ్చు, కొంచెం మార్చొచ్చు, ఓన్ లాస్ ని తీసుకురావచ్చు అని దాని పోస్ట్ కన్వెన్షన్ లెవెల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనకి స్టేజ్ 5 అనేది మనకి ఏం చెప్తుంది? ఉన్న లాస్ ని బ్రేక్ చేసుకోవచ్చు, ఇది లైఫ్ ని సేవ్ చేసుకోవడానికి అనేసి. ఓకే, పెద్దవాళ్ళ ఆన్సర్ అనమాట, 13 అండ్ అబోవ్ వాళ్ళకి. సో క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. కోల్బర్గ్స్ థియరీ ఈజ్ ఆఫెన్ గ్రూప్డ్ అండర్. తరచుగా ఎట్లా గ్రూప్ చేస్తారు, దేని కింద గ్రూప్ చేస్తారు దాన్ని? కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీస్ ద్వారానా, బిహేవియరల్ థియరీస్, సైకో అనలిటిక్ థియరీస్ అండ్ ట్రైట్ థియరీస్, సైకో అనలిటిక్ థియరీస్ అయితే కాదు మనకి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీసా, బిహేవియరల్ థియరీసా? ఇప్పుడు ఈ 3 థియరీస్ కూడా మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీస్ అండర్ దాని కిందకి వస్తాయని చెప్పుకున్నాం కదా. సో మనకి క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీన్ పియాజీ, లేవ్ వైగాస్కి అండ్ కోల్బర్గ్, లారెన్స్ కోల్బర్గ్ అని ఈ 3 థియరీస్ కూడా మనకి మన కాగ్నిషన్ స్కిల్స్ మీద మనకి వర్క్ చేస్తూ ఉంటాయి. కాబట్టి చైల్డ్ ఎలా డెవలప్ అవుతారు, చైల్డ్ గ్రోత్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, మనము చైల్డ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఈ థియరీస్ కూడా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీదనే ఫోకస్ చేశాయన్నమాట. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. ఏ చైల్డ్ హూ సేస్ ఇట్స్ రాంగ్ బికాస్ ఐ విల్ గెట్ పనిష్డ్ ఎట్ ఏ స్టేజ్ లో చెప్తారు ఇది? ఇట్ ఈస్ రాంగ్ బికాస్ ఐ విల్ గెట్ పనిష్డ్, ఇది తప్పు, నేను పనిష్ చేయబడతాను అని మనకి ఏ స్టేజ్ లో చెప్తారండి? క్వశ్చన్ నెంబర్ 42 ఆప్షన్ చెక్ చేయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, 3, 4 ఏ స్టేజ్ లో చెప్తారు? మనకి స్టేజ్ 1 లోనే చెప్తారు. పనిష్మెంట్ అవాయిడెన్స్ అనేది మనకి ఫస్ట్ స్టేజే కదా. సో క్వశ్చన్ నెంబర్ 42 ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఏ స్టూడెంట్ హూ సేస్ టీచర్ విల్ లైక్ మీ ఇఫ్ హెల్ప్ ఈజ్ ఎట్. టీచర్ అంటే నేను హెల్ప్ చేస్తే టీచర్ లైక్ చేస్తారు, లేదంటే మా ఇంట్లో పని చేస్తే మమ్మీ లైక్ చేస్తారు, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనిపించుకోవచ్చు అని మనకి ఏ స్టేజ్ లో చెప్తారు పిల్లలు? క్వశ్చన్ నెంబర్ 43కి ఆన్సర్ ఏ ఉండొచ్చు? స్టేజ్ 3 అనమాట. గుడ్ గర్ల్, గుడ్ బాయ్, నైస్ గర్ల్, నైస్ బాయ్, నైస్ గర్ల్ ఓరియంటేషన్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి లెవెల్ 2 స్టేజ్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 43 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఏ పర్సన్ హూ సేస్ రూల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ సొసైటీ కోసం రూల్స్, సొసైటీ వెల్ఫేర్ కోసం రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఫాలో అవ్వాలి వాటిని అనేది మనకి ఏ స్టేజ్ లో చెప్తారు? స్టేజ్ 4, 2, 5, 6. స్టేజ్ 4 లో కదా. అంటే ఇది కూడా మనకి సోషల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది ఎప్పుడు మనకి లెవెల్ 2 లోనే, కన్వెన్షనల్ లెవెల్లోనే మనకి ఇవి చెప్తారనమాట. సో క్వశ్చన్ నెంబర్ 44 ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్. పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ ని మనము ఏమంటాము అప్పుడప్పుడు? ప్రిన్సిపల్డ్ లెవెల్, మోరల్ రియలిజం, ఒబీడియన్స్ లెవెల్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ లెవెల్ అనమాట. సో చూద్దాం, ప్రిన్సిపల్ లెవెల్ అంటామా, లేదంటే
మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మోరల్ రియలిజం, ఒబీడియన్స్ లెవెల్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ లెవెల్ ఉంటే ఇవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ పోస్ట్ కన్వెన్షన్ లెవెల్ మనము ప్రిన్సిపల్ లెవెల్ అని కూడా అంటాం. ఎందుకంటే కొత్త ప్రిన్సిపల్స్ తీసుకురావడము, వాళ్ళు సెల్ఫ్ ప్రిన్సిపల్స్‌ని తీసుకురావడము ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి క్వెషన్ నంబర్ 45 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ ఆప్షన్ డి కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లెవెల్ అయితే మనం చెప్పలేం కదా! సెల్ఫ్ అంటే సొంతగా ఎళ్లి వాలంటీర్‌గా వర్క్ చేయడము, సోషల్ వర్క్స్‌లో పార్టిసిపేట్ చేయడము, ఇలాంటివన్నీ ఇక్కడ చూస్తాము. ప్రిన్సిపల్డ్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 46. అకార్డింగ్ టు కోల్బర్గ్, మోరల్ ఎడ్యుకేషన్ షుడ్ ఫోకస్ ఆన్. మోరల్ ఎడ్యుకేషన్ అనేది దేని మీద ఫోకస్ చేస్తుందండి? కోల్బర్గ్ ఏమని చెప్పారు? ఎంకరేజింగ్ మోరల్ రీజనింగ్, పనిష్మెంట్, మెమరైజేషన్, ఒబీడియన్స్. ఈ పనిష్మెంట్, మెమరైజేషన్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం నెగెటివ్ వర్డ్స్ లాగా ఉంటాయి. పనిష్మెంట్ అనేది అసలు టీచింగ్ ఎక్కడ మనం యూజ్ చేయము. టీచర్ చాలా ఫ్రెండ్లీగా, ఫెసిలిటేటర్‌గా, గైడర్‌గా ఉండాలని మనం చెప్పుకుంటా ఉంటాం కదా! సో, మనకి ఈ ఆప్షన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ అండి. ఏ ఆప్షన్ కరెక్ట్, డి ఆప్షన్ కరెక్ట్ అని చూసుకుందాం. ఎంకరేజింగ్ మోరల్ రీజనింగ్. మోరల్ ఎడ్యుకేషన్ అనేది మనకి మోరల్ రీజనింగ్ ఎంకరేజ్ చేయడానికి ఉపయోగించాలి, ఫోకస్ చేయాలి అని మనకి కోల్బర్గ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, క్వెషన్ నంబర్ 46 మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 47. మోరల్ డెవలప్‌మెంట్ అకార్డింగ్ టు కోల్బర్గ్ ఈజ్ ఏ. కోల్బర్గ్ ప్రకారం మోరల్ డెవలప్‌మెంట్ అనేది ఏంటి? కంటిన్యూస్ ప్రాసెస్, ఫిక్స్డ్ ప్రాసెస్, ఎమోషనల్ ప్రాసెస్ అండ్ బిహేవియరల్ ప్రాసెస్. కంటిన్యూస్ ప్రాసెస్ కదా! మనకి ఇది త్రూఅవుట్ లైఫ్ అది కంటిన్యూ అవుతుందని చెప్పుకున్నాం కదా! అంటే 13 అండ్ అబోవ్ అని కూడా మనం చెప్పుకున్నాం. సో, మనకి కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 47. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 48. కోల్బర్గ్ ఎంఫసైజ్డ్ ద రోల్ ఆఫ్ డాష్ ఇన్ మోరల్ గ్రోత్. దేన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు అనేది కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిస్కషన్ దాని మీద ఎక్స్‌ప్లెయిన్ చేశారు. రివార్డ్స్ మీద, అథారిటీ మీద, డిసిప్లిన్ మీద. కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిస్కషన్ మీద తను ఎక్కువ డిస్కస్ చేసింది, ఎక్కువ మనం పెట్టింది, ఫోకస్ చేసింది. సో, మనకి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 49. క్వెషన్ నంబర్ 49 ఏం చెప్తుందండి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ కోల్బర్గ్ స్టేజ్. కోల్బర్గ్ స్టేజెస్ ప్రకారం ఏది ఇక్కడ కరెక్ట్? ఏది ట్రూ? ఎవ్రీవన్ రీచెస్ స్టేజ్ 6. సీక్వెన్స్ ఈస్ ఫిక్స్డ్. దే కెన్ అక్కర్ ఇన్ రాండమ్ ఆర్డర్. రాండమ్ ఆర్డర్ అయితే కాదు. దే ఎండ్ ఇన్ అడోల్సెన్స్. అడోల్సెన్స్‌లో ఎండ్ అవుతుంది. రాండమ్ ఆర్డర్ వాళ్ళు ఫాలో అవుతారంటే ఈ 2 కాదు. సో, మనం ఈ 2 మనకి డైరెక్ట్ చూడగానే ఆప్షన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సి అండ్ డి. సో, ఏ అండ్ బిలో ఉంటది. ఎవ్రీవన్ రీచెస్ స్టేజ్ 6. ఎవ్రీవన్ రీచ్ అవుతారా అంటే చెప్పలేం కదా! సీక్వెన్స్ ఈస్ ఫిక్స్డ్. ఆ సీక్వెన్స్ అనేది అలాగే ఫాలో అవ్వాలో మనం చెప్పుకున్నాం కదా! సో, మనకి సీక్వెన్స్ అనేది ఎక్కడికెళ్ళినా మారదు. మనం అలాగే ప్రీ కన్వెన్షనల్ లెవెల్, కన్వెన్షనల్ లెవెల్ అంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్ మనం కంటిన్యూస్‌గా అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. స్టేజెస్ కూడా మనకి ఆర్డర్ వైజే ఫాలో అవ్వాలి. సీక్వెన్స్ ఫిక్స్డ్ అనమాట. సో, క్వెషన్ నంబర్ 49 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 50. ది కీ కాన్సెప్ట్ ఆఫ్ కోల్బర్గ్ థియరీ ఈజ్. కీ కాన్సెప్ట్ ఏమి ఉంటుందండి? మోరల్ రీజనింగ్ డెవలప్స్ ఇన్ స్టేజెస్. మొరాలిటీ డిపెండ్స్ ఆన్ పనిష్మెంట్. మోరల్ గ్రోత్ స్టాప్స్ ఆఫ్టర్ చైల్డ్‌హుడ్. ఎమోషన్స్ డిటర్మైన్ మొరాలిటీ. ఈ ఆప్షన్ సి చూస్తే మనం చూడగానే చెప్పేయచ్చు. మోరల్ గ్రోత్ స్టాప్స్ ఆఫ్టర్ చైల్డ్‌హుడ్ అనేది మనకి చైల్డ్‌హుడ్ తర్వాత అది ఆగిపోతుంది అంటే ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. సో, మనం చూడగానే దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో, మనకి ఆప్షన్ ఏనా, బీనా, డీనా చూద్దాం. ఇది చూద్దాం. సెకండ్ ఆప్షన్ మొరాలిటీ డిపెండ్స్ ఆన్ పనిష్మెంట్. పనిష్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందా? కాదు కదా! ఎమోషన్స్ డిటర్మైన్ మొరాలిటీ. మొరాలిటీ అనేది మోరల్ వాల్యూస్, నైతికత అనేది మనకి ఎమోషన్స్‌ని డిటర్మైన్ చేస్తాయా? సో, కాదు. మనకి ఇలా రిమూవ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు మనము. సో, మోరల్ రీజనింగ్ డెవలప్స్ స్టేజెస్. మోరల్ రీజనింగ్ అనేది స్టేజెస్‌ని డెవలప్ చేస్తాయి. అదే కీ కాన్సెప్ట్ అనమాట. మనము కోల్బర్గ్ థియరీ మొత్తం కూడా మనకి మోరల్ రీజనింగ్ మీదే డిపెండ్ అయి ఉంటదని చెప్పుకున్నాం కదా! అది మొత్తం అదే డిస్కస్ చేస్తుందని చెప్పుకున్నాము. ఓకే. క్వెషన్ నంబర్ 50 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇప్పటివరకు మనము ఈ వీడియోలో 50 ఇంపార్టెంట్ బిట్స్ ఆన్ కోల్బర్గ్స్ మోరల్ డెవలప్‌మెంట్ థియరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా! ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో తెలియచేయండి. ఇంకా ఏదైనా వీడియో స్లో అవుతుంది లేదంటే ఫాస్ట్ అవుతుందన్నా కూడా దానికి కామెంట్స్‌లో నాకు కింద తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.